సంచలనం కలిగిస్తున్న తారా చౌదరి కేసులో పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. 3 రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్న ఆమెను విచారించగా తన వద్ద కొన్ని సీడీలు, ఇతర ఆధారాలున్నాయని చెప్పడంతో బంజారాహిల్స్ పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. వాయిస్ రికార్డింగ్లు, వీడియోలతో కూడిన సుమారు 100 సీడీలు, ఫోటోలు, చెక్కులు, అధిక వడ్డీలకు అప్పలిచ్చిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తనను చంపేందుకు 2 రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని తారా చౌదరి ఆరోపించింది. లక్ష్మి అనే అమ్మాయిని ముందుగానే సిద్ధం చేసి పోలీసులు ఈ తతంగాన్ని నడిపించారని, మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అనే అమ్మాయిని సిబిఐ వాళ్ళు కస్టడీకి తీసుకొని అమ్మాయిని 15 డేస్ నుంచి నన్ను బంధించారు. నేను ఈ రోజు తప్పించుకొని వచ్చానని చెప్పి ఆ 15 డేస్ మేము తిరుపతి దర్శనంకి వెళ్ళి బెంగళూరు వెళ్ళినట్టు మేము అక్కడ హోటల్లో స్టే చేసుకునే అన్ని ఆధారాలు ఉన్నాయి. అసభ్యకరమైన ఎన్ని సృష్టించారు. కానీ 2-3 పొలిటికల్ లీడర్స్ మాత్రము నన్ను చంపేస్తానని బెదిరించి నన్ను పడుకుంటూ రమ్మని అసభ్యకరంగా బిహేవ్ చేశారు. అవి మాత్రం పోలీసులు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.